హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు చూద్దాం. చేపలు బాగా కడిగిన తర్వాత ఉప్పు కారం కొంచెం కొంచెంగా పట్టించండి. కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత మరలా వేసుకుందాం. ముక్కలకి కాస్త కారం పడితే చాలా బాగుంటుంది. ఇది ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 అర స్పూన్ గసగసాలు, 1 ఆనియన్ వేసుకోండి. ఇవి గ్రైండ్ చేసి రెడీ చేసుకోండి. ఈ మాత్రం సరిపోతుంది. ఇలా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద సైజులో కట్ చేసి తీసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకోండి. ఇది వేగేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. ఈ మాత్రం చింతపండు తీసుకోండి. ఇది రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా వేగింది. ఈ వేగిన మసాలాలో మనం రెడీ చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకుందాం. మనం ఇందాక కొంచెమే కదండి వేసాము కారం, మరలా వేసుకోవాలి. తర్వాత ఇలా కుదపండి, గరిటది పెట్టకూడదు. ఇలా కుదపడం మాత్రమే చేయాలి. క్లాత్ పట్టుకొని ఇలా చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. మొదటిసారి పులుపు వేసేటప్పుడు చిక్కగా ఉండేటట్లుగా చూడండి. 1 కప్పు తీసుకోండి. తర్వాత రెండవసారి పులుపు తీయండి. మనం వేసిన చేపలు కనిపించేంత వరకే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. ఇది మరిగేటప్పుడు 1 టమోటా కట్ చేసి వేసుకోండి. ఒక 4 భాగాలుగా కట్ చేసి వేయండి. ఒక 10 నిమిషాలకి దగ్గరగా అయిపోతుంది. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చివరిలో కొత్తిమీర కాస్త వేసుకోండి. ఈ స్టైల్లో చేస్తే మీరు మరలా చేసుకోవాలనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.